ఇవాళ మంగళవారము. సో డ్యాన్స్ క్లాస్ లేదు, సడన్గా క్యాన్సిల్ అయిపోయింది. సో గుడికి వెళ్ళాలనిపించింది. ఫ్రెండ్స్ని ఎవరిని అడిగినా కూడా లేట్ అయిపోయింది, అప్పటికే డ్యాన్స్ క్లాస్ లేదని నాకు 11 o'clock తెలిసింది. ఇంకప్పుడు ఎవరు వస్తారు గుడికి, అందరు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఐ ఆస్క్డ్ మా అత్తయ్య, గుడికి వెళ్దాము అత్తయ్య అంటే వెళ్దాము అని చెప్పింది. సో అమ్మవారి గుడికి వెళ్తున్నాను. రీసెంట్గానే మంగళవారం స్టార్ట్ చేశా, అంటే మంగళవారం నాన్ వెజ్ తినకుండా ఉండేలాగా. తమ్ముడు పెళ్ళికి తీసుకున్న గాజులు చాలా మిగిలాయి అన్నమాట. సో ఐ డిసైడెడ్ గుడి దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా గాజులు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకొని ఐ స్టార్టెడ్. మీ అత్తయ్య నేను వెళ్ళాము గుడికి. లక్కీలీ ఎవరూ లేరు, మంగళవారం అయినా కూడా ఎవరు లేకపోతే చక్కగా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక మళ్ళీ ఇక్కడ వేరే చిన్న గుడి ఉంటే అక్కడికి వచ్చాము. అక్కడ నన్ను కొబ్బరికాయ కొట్టమంది అత్తయ్య. సో కొబ్బరికాయ కొట్టేసి చక్కగా అక్కడే శాఖ పోస్తారట, కానీ మేమేం పోయలేదు, మాకు అలవాట్లేదు. శాఖ అంటే తెలుసు కదా, కళ్ళు ఆరబోస్తారనమాట. సో మేము అదేం చేయలేదు, జస్ట్ బొట్టు పెట్టించుకొని కొబ్బరికాయ కొట్టేసి నేను చక్కగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ గాజులు ఇచ్చాను అనమాట. ఐ ఫెల్ సో హ్యాపీ. ఇంతకీ ఏ గుడో గెస్ చేయండి చూద్దాం. నల్గొండ దగ్గర చాలా చాలా ఫేమస్ టెంపుల్. ఐ హోప్ మీరు గెస్ చేస్తారనుకుంటాను. కామెంట్స్లో రాయండి. చక్కగా వెళ్ళేటప్పుడు మేము ఆటోలోనే కొబ్బరికాయ కొట్టుకొని తిన్నాము, చాలా స్వీట్గా ఉంది. సో దర్శనం చాలా బాగా అయిందండి. వచ్చేప్పుడు వెళ్ళేటప్పుడు ఆటో బుక్ చేసుకున్నాము. ర్యాపిడో కూడా ఉంది నల్గొండలో. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నా, ఇవాళ కుదిరింది.